మెనోపాజ్ సడన్‌గా వచ్చేస్తుందా? లేదా ఏజ్ పెరుగుతుంటే బాడీలో చిన్నగా చేంజెస్ స్టార్ట్ అవుతాయా? ఈ డౌట్ మీకు ఉందా? అయితే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం మాత్రమే కాదు. ఇది బాడీలో జరిగే ఒక న్యాచురల్ చేంజ్. మన జీవితంలో ఫస్ట్ ప్యూబర్టీ వస్తుంది. ప్యూబర్టీ అంటే పీరియడ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యే స్టేజ్. ప్యూబర్టీ టైంలో హార్మోన్స్ యాక్టివ్ అవుతాయి. ఓవరీస్ ఎగ్స్‌ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. కానీ ఏజ్ పెరుగుతుంటే బాడీ స్లోగా చేంజ్ అవుతుంది. ఓవరీస్ కూడా వాటి పనితీరు తగ్గిస్తుంది. మెయిన్ ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ గ్రాడ్యువల్‌గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ రోల్ ఏంటి అంటే, ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. హార్ట్ హెల్త్‌కి సపోర్ట్ ఉంటుంది. స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ బావుంటుంది. మూడ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. కానీ మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. హాట్ ఫ్లాషెస్ వస్తాయి. నైట్ స్వెట్స్ వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టదు. మూడ్ సరిగ్గా ఉండకుండా మారిపోతుంది. టయర్డ్ ఫీలింగ్, బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ డైలీ రావడంతో చాలామంది అనుకుంటారు. అదేంటి మనం ఫుడ్‌లో కానీ, లేదా డైలీ యాక్టివిటీస్‌లో గానీ ఎక్కడ మార్పు చేయలేదు కదా! కానీ సడెన్‌గా ఇలాంటివన్నీ ఎందుకొస్తున్నాయి? మనమేం తప్పు చేయలేదు కదా! అని అనుకుంటారు. కానీ నిజమేంటి అంటే ఇది బాడీ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. బాడీ చెప్తుంది నేనొక న్యూ ఫేజ్‌లోకి వెళ్తున్నాను అని. ఇది ఒక న్యూ స్టేజ్ అంతే. ఈ స్టేజ్‌లో ఫుడ్, వాకింగ్, స్లీప్, స్ట్రెస్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ కేర్ తీసుకుంటే ఈ సింప్టమ్స్ అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మెనోపాజ్‌లో ఎలాంటి సింప్టమ్స్ ఉంటే నార్మల్ అండ్ ఎలాంటి సింప్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌కి చూపించాలి అనే దాని గురించి చెప్తాను. ఈ టాపిక్ మీద మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.